నల్గొండ జిల్లా కొండమల్లేపల్లిలో ప్రధాన ఉపాధ్యాయురాలి హత్య ఘటనను ట్రస్మా కరీంనగర్ జిల్లా శాఖ తీవ్రంగా ఖండించింది. ఉపాధ్యాయులపై దాడులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే టీచర్స్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావాలని ట్రస్మా రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు యాదగిరి శేఖరరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు కరీంనగర్ జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్లను కలిసి వినతి పత్రం అందజేశారు. పాఠశాలల్లో క్రమశిక్షణ విషయంలో ఉపాధ్యాయులు విద్యార్థులను మందలించినప్పుడు కొందరు తల్లిదండ్రులు పాఠశాలకు వచ్చి గొడవలకు దిగుతున్నారని, మరోవైపు పాఠశాలల పరిసరాల్లో గంజాయి, డ్రగ్స్ వంటి మాదక ద్రవ్యాలు బెడత పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి పాఠశాలను డ్రగ్ ఫ్రీ స్కూల్ జోన్గా ప్రకటించి జీరో టాలరెన్స్ విధానం అమలు చేయాలని, అత్యవసర పరిస్థితిలో పాఠశాలలు వెంటనే పోలీసులను సంప్రదించేలా ప్రత్యేక ఎమర్జెన్సీ రెస్పాన్స్ సిస్టమ్ ఏర్పాటు చేయడంతో పాటు పాఠశాల వేళల్లో పోలీస్ పెట్రోలింగ్ నిర్వహించాలని కోరారు. ఉపాధ్యాయులు పాఠశాలలపై సోషల్ మీడియాలో తప్పుడు, పరువు నష్టం కలిగించే ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులు భయం లేకుండా గౌరవంగా విధులు నిర్వర్తించే వాతావరణం కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు. చాలా ఏళ్ళ నుంచి ప్రైవేట్ స్కూల్స్ మీద ఎంతమంది పిల్లలు చదువుకొని ప్రయోజనం మరియు కూడా చాలామంది ప్రైవేట్ స్కూల్ గవర్నమెంట్ స్కూల్ తేడా లేకుండా అందరము ముందుకు వచ్చి పిల్లల భవిష్యత్తు కొరకు మంచి మంచి విద్యా విధానాన్ని అందిస్తూ మనమందరము మన స్థాయిశక్తులా ప్రతిరోజు కొత్త సబ్జెక్టు నేర్చుకుని బయటతోటి కానీ మన అందరితోటి కానీ సంబంధించి అసలు వాళ్ళకు కూడా అంటే వాళ్ళకు చట్టం ఉన్నది, డాక్టర్స్ యాక్ట్ కూడా తీసుకొచ్చారు. వాళ్ళు కూడా గిట్న అయితే స్ట్రైక్ చేశారు. 8 నెలలు కరీంనగర్లో స్టార్ట్ అయింది. బలరామరెడ్డి 40 లక్షల పైచిలకు పిల్లలు చదువుతూ ఉన్నారు. మరి ఒక 4 లక్షల మంది పనిచేస్తున్నారు. మనం చాలా సందర్భాల్లో చూస్తూ ఉన్నాం. ఒక్కొక్కటి బయటకు వచ్చినా కానీ వదిలేసినాం. మనం ఏదైనా చిన్నగా ఇబ్బంది ఏర్పడ్డప్పుడు పేరెంట్ వచ్చి టీచర్ను కొట్టడం, మందలించడం, చాలా బ్లీడింగ్ కావడం, కొంతమందికి చెవులు కూడా పగలడం, అలాగే మూతి, ఇట్లాంటి అనేక రకాల దాడులు చేశారు టీచర్ల పైన, కరస్పాండెంట్స్ పైన. సరే పోనీలే అని వదిలేసినాం. మనంతా కూడా ఒక అంటే బనానా లీఫ్ టైపు అరటాకు ముళ్ళు మనకు తెలుసు మనకి. మరి ఈ ఇబ్బందులలో ఏకంగా మరణమే, అంటే మర్డర్. సో ఇది జరగకూడదనే ఉద్దేశంతోనే రాష్ట్రమంతా ఏ విద్యార్థి సంఘాలు కానీ, ఏ కుల సంఘాలు కానీ, పేరెంట్స్ కానీ పాఠశాలలకు రావడం అనుమతి ఉండకూడదు అనే ఒక ఆలోచనతో దీన్ని సీరియస్. ఇవన్నిటి పక్కన దేశ సమగ్ర ఇంటిగ్రిటీ ఫస్ట్ పనిచేస్తున్నాం. దేశానికి మంచి రిసోర్స్ పర్సన్స్ చేస్తున్నాం. మన నేషన్ బిల్డర్స్. మొన్న నల్గొండల నాగార్జున గ్రామర్ స్కూల్లో జరిగిన సంఘటనలో నిన్న రాత్రి క్యాండిల్ ర్యాలీతో పాటు ఈరోజు రాష్ట్రమంతా కూడా అన్ని కలెక్టరేట్లో, ఎంఆర్ఓ ఆఫీసులో, ఆర్డీఓ ఆఫీసులకు వినతి పత్రం అందజేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా రూపారెడ్డి గారిని తన పాఠశాలలోనే చదువు చెప్తున్న 10వ తరగతి పిల్లలు ప్లాన్ వేసి మర్డర్ చేయడం అనేది చాలా దారుణం. వెంటనే ప్రభుత్వం స్పందించి వెంటనే వారికి పనిష్మెంట్ అంటే ఉరిశిక్ష విధించాలని మేము అంటే ప్రైవేట్ టీచర్స్ అసోసియేషన్ కానీ, మేనేజ్మెంట్ కానీ మేమంతా కోరుతూ ఉన్నాం. ఈ సందర్భంగా ప్రభుత్వం, ఎందుకంటే గతంలో ఎన్నోసార్లు టీచర్లను అనేక ఇబ్బందులు పెట్టారు, టార్చర్ చేశారు, తల్లిదండ్రులు కూడా అటాక్ చేసిన సందర్భాలు ఉన్నాయి, విద్యార్థులు కూడా అటాక్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ముఖ్యంగా మందలించడం అనేది ఈరోజు సెల్ ఫోన్లు కానీ, వివిధ మాధ్యమాలు కానీ, అనేక మాధ్యమాల ద్వారా విద్యార్థులు చెడిపోతూ ఉన్నారు, చెడు వ్యసనాలకు అలవాటు పడుతూ ఉన్నారు. ముఖ్యంగా డ్రగ్స్ ఇట్లాంటివన్నీ కూడా బ్యాన్ చేయాలని మేము కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం. ఆ డ్రగ్స్ ఏదైతే ఉందో గంజాయి, వీటి వల్ల అనర్థాలకు దారితీసి ప్రతి ఏరియాలో మార్కెట్లో విచ్చలవిడ దొరకడం వల్ల వాటిని సేవించి పిల్లలు, ఉపాధ్యాయులపైన, అటు కుటుంబాలపైన, సమాజం పైన అటాకింగ్ అనేది చాలా మోర్ అండ్ మోర్ ఎక్కువ డెవలప్ అయి ఉన్నది. ముఖ్యంగా చదువు పట్ల కూడా శ్రద్ధ తగ్గిపోయి ఉంది. క్రమశిక్షణ అనేది చాలా ఇబ్బంది అవుతూ ఉన్నది. మరి ఈ సందర్భంలో ముఖ్యంగా మా ప్రైవేట్ పాఠశాలలకు చట్టం లేకపోవడం వల్ల చాలామంది తల్లిదండ్రులు డైరెక్ట్ రావడం, ఆఫీసులపైన, పిల్లలపైన, టీచర్లపైన, మా సిబ్బంది పైన అటాక్ చేయడం, అనేక మానసికంగా ఇబ్బంది పడుతూ ఉన్నాం. టీచర్ ప్రొఫెషన్కే రావడం లేదు. ఇంటర్వ్యూలు పెట్టిన చాలామంది ఇళ్ళలోనే ఉంటున్నారు, కానీ ఆసక్తి చూపించడం లేదు. ముఖ్యంగా మరి వచ్చిన టీచర్ అంతా కూడా చాలా ట్రైన్ చేసి మాకు మేము సొంతగా
ఉపాధ్యాయులను తయారు చేసి వాళ్ళ కోఆపరేషన్తో ఈరోజు పాఠశాలలు నడుపుతూ ఉన్నాం. మరి 60% ఇలా విద్యార్థులకు చదువు చెప్తా ఉన్నాం. దాదాపు సుమారు 40 లక్షల మంది విద్యను అందిస్తున్నాయి 11,000 పాఠశాలలు. మన గతంలో ముఖ్యమంత్రి గారు కూడా ప్రైవేట్ విద్యా సంస్థల్లో పనిచేసే టీచర్లకు చదువు చెప్పరాదు, డిగ్రీ ఇంటర్ అని చెప్పడం కూడా అది కూడా ఒక దారుణమే. ఎందుకంటే కింది క్షేత్రస్థాయిలో ఒక ముఖ్యమంత్రి అయి ఉండి వారు అలా అనడం వల్ల కూడా మేము చులకన అయిపోతూ ఉన్నాం. మమ్మల్ని కొంత ఇన్సల్ట్గానే చేస్తూ ఉన్నారు. మరి ఒకవేళ చదువు చెప్పరాకుండా డిగ్రీ ఇంటర్ కనుక ఉన్నట్లయితే ఇలా 10/10 10,000 మందికి ఇలా 500 దాటిన విద్యార్థులు కొన్ని లక్షల మందికి ఎలా ఇలా 98% దాదాపు సుమారు 100% ఒక 5,000 పాఠశాలలు వచ్చినాయి. మరి ఇండి పాఠశాలలో ఇంత చక్కని విద్యను అందిస్తేనే కదా ఈరోజు తల్లిదండ్రులంతా కూడా ప్రైవేట్ పాఠశాలను ఇలా ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు కానీ ఇలా వైట్ కాలర్ పిల్లలు కానీ చాలామంది చాలా రకాలుగా ఆర్థికంగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా ప్రైవేట్ పాఠశాలలు ఎందుకు వస్తున్నారు? మరి ఇలా అన్ని లీడర్స్ పిల్లలు కూడా ఎందుకు ప్రైవేట్ పాఠశాలను ఇలా ఆశ్రయిస్తూ ఉన్నారు? మరి ఈ సందర్భంగా ప్రైవేట్ విద్యా సంస్థలకు ఎట్టి పరిస్థితుల్లో చట్టం తీసుకొచ్చే బాధ్యత ప్రభుత్వానికి ఉంది. కేంద్ర ప్రభుత్వం కూడా వెంటనే దీనిపైన స్పందించి ఆ పిల్లలకు ఖచ్చితంగా ఉరిశిక్ష వేయాలి. ఇది జరగకుండా పునరావృతం కాకుండా చట్టం కూడా తన పని తను చక్కగా నిర్వర్తించాలని న్యాయస్థానాలు కూడా దీనిపైన అవసరమైతే ప్రత్యేక కమిటీ వేసి దీన్ని విచారణ చేసి వెంటనే ఆ పిల్లల యొక్క కఠిన శిక్ష వేయాలని కూడా కోరుతా ఉన్నాం. ఈ సందర్భంగా కలెక్టర్ గారికి ఈరోజు వారి ఛాంబర్లో రాష్ట్రమంతా కూడా ఇలా ప్రైవేట్ పాఠశాలలు బంద్ పెట్టడం ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ దీన్ని ఇంతటితోనే కాకుండా సంవత్సరాల పాటు మాది మేము ఏదైతే కావాలని కోరుకుంటున్నామో అవన్నీ వచ్చేంత వరకు కూడా నిరంతరం పోరాటం చేస్తామని, ఇది ఒక్కరోజుతోనే కాదు ప్రతి ఉపాధ్యాయుడు గమనించాల్సిన అవసరం ఉంది. చాలామంది నాయకులు ఈరోజు తన ఓట్ల కోసం వస్తూ ఉంటారు, వచ్చి అనేక రకాలుగా చెప్పి మనకు మాయమాటలు చెప్పి ఓట్లు వేయించుకొని గెలిచిన తర్వాత మర్చిపోతూ ఉన్నారు. అసలు ఉపాధ్యాయుడికి ప్రైవేట్ వ్యవస్థలో చట్టం అనేది లేకుండా పోవడం, అలాగే మా పైన ఎలాంటి అంటే మాకు ఇబ్బంది జరిగినప్పుడు చెప్పుకునే నాయకుడు కూడా కంగా విలువలు పెంచే విధంగా సంస్కారాన్ని పెంచే విధంగా తయారు చేయాలని, ఆ తయారు చేసేటందుకు ఒక టైం టేబుల్ షెడ్యూల్ కూడా ఇవ్వాలని, మేమిచ్చే టైం టేబుల్ తల్లిదండ్రులకు ఎక్కట్లేదు, తల్లిదండ్రులను ఎడ్యుకేట్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉన్నదని మాకు తోడై ఉండాలని కోరుతూ సెలవు. థ్యాంక్ యూ వరండల్. అందరికీ నమస్కారం. ఈరోజు ట్రస్మా ప్రైవేట్ స్కూల్స్ తరపున బంద్ విజయవంతం చేసినందుకు అందరి ప్రైవేట్ స్కూల్ పాఠశాలల కరెస్పాండెంట్లకి మరియు ప్రిన్సిపల్స్కి అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఈరోజు ఇచ్చిన బంద్ సక్సెస్ఫుల్గా జరిగినందుకు చాలా సంతోషంగా ఉంది. అసలు దుఃఖదాయకమైన విషయం ఏంటంటే అసలు ఇంత మంచి సొసైటీలో ఇంత మన భారతదేశము అన్ని వేదాలకు అన్నిటికీ పుట్టినిల్లు, అట్లాంటి దాంట్లో ఒక మహిళ ఇలా దారుణంగా హత్య చేయబడడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఈరోజు ఈ మహిళామూర్తులు అందరి తరపు నుండి మేము దీన్ని చాలా ఖండిస్తున్నాము. ఒక మహిళకు రక్షణ లేకుండా ఈ గవర్నమెంట్ ఎలా ఈ విషయంలో చాలా ఏదైతే చట్టం ఉందో దాన్ని సక్రమంగా చేసి ఆమెకు న్యాయం చేయాలని మహిళామూర్తులందరికీ ఒక ఆదర్శంగా ఒక మంచి చట్టాన్ని తీసుకురావాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నామండి. సంగీతారెడ్డి, విద్యా సంస్కార్ మాంటిసోరీ హౌస్ ఆఫ్ చిల్డ్రన్, కరీంనగర్, భాగ్యనగర్.